హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక నలుగురు అబ్బాయిలున్నారని చెప్పొచ్చా? తర్వాత ఏం చెప్పాలనేది వాళ్ళని అడుగుతాను నేను. అంటే నలుగురు గెస్ట్‌లనాలా? నలుగురు అబ్బాయిలనాలా? నలుగురు కోతి పనులు చేసే, అల్లరి పనులు చేసే అబ్బాయిలనాలా? అర్థం కాలేదు నాకు. వాళ్ళు ఇప్పటికే ఎక్స్‌ప్రెషన్‌లు ఇచ్చేస్తున్నారనమాట. అంటే మంచాలేం తీసుకురాలేదు గానీ, మల్లెల మంచం టీమ్ అయితే నాతో పాటు ఉన్నారు. 999 ఇండియా మల్లెల మంచం టీమ్ నుంచి నలుగురు గొప్ప గొప్ప వ్యక్తులు. హాయ్ 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 నమస్తే మేడం. నమస్కారం. అదే గొప్పలు, పూజ్యులు, వృద్ధులు, గొప్పవాళ్ళు అంటారు కదా! వృద్ధులైతే అట్లా. కాదండి. వృద్ధులైతే కాదా? బాలులు ఆ? బాలులు బాలలు. సమయానికి పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లల్ని అంటారని ఏదో ఒక సామెత ఉండేదండి అప్పుడు. అలా. అందుకే ఇంకా చేసుకోలేదండి. అందుకే నేను సమయానికి చేసుకున్నాను. ఆయన చేసుకున్నాడు. ఈయన మా బ్యాచులర్ లిస్ట్ అంతా పక్క తీసేయండి. బ్యాచులర్ కాదైనా. ఎలా? ఇప్పుడు మీరు బ్యాచిలర్ అంటే అక్కడ పక్క నుంచి వస్తారు. అంటున్నారు మీరు. ఏందో మళ్ళా ఐఎమ్ స్టిల్ బ్యాచ్ సార్. అన్నారు వినిపిస్తుందా మీకు? కాదండి, మంచం ఏది? మంచం దారిలో ఇరిగిపోయిందండి. ఇరిగిపోయిందా? ఎందుకు తీసుకురాలేదు? కార్లో వస్తుంటే కొట్టుకొని వెళ్ళిపోయింది. గాలికి ఎగిరిపోయి ఇక్కడ మళ్ళీ తయారు చేస్తా కూర్చొని. అంత ఈజీగా ఎలా వదిలేస్తారండి మీ మల్లెల మంచాన్ని? మల్లెపూలు ఉన్నప్పుడే మంచం దానికి మెయిన్ ప్రయారిటీ. మల్లెపూలు వాడిపోయినాయి, మంచాన్ని తీసి పక్కన వేసింది మేడం. మళ్ళీ శుక్రవారం కొత్త సోమవారం మల్లెపూలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ కొని తయారు చేసి అల్లుతాడు. కష్టపడి మళ్ళీ అల్లాలి దాన్ని. అసలు మల్లెల మంచం అని పేరు ఎవరు పెట్టారు? ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? అది మీరు మరీ అంత వద్దులేండి, ఇప్పుడు సెన్సార్ కట్టేసుకుంటారు వద్దు ఇంకా. అంటే ఛానల్ పెట్టాలని అనుకున్న తర్వాత ఒక 2-3 నేమ్స్ సజెషన్లు వచ్చాయి. మళ్ళీ మా తమ్ముడు వచ్చి మల్లెల మంచాన్ని పెట్టినా బాగుంటది, నీ కథకి నీ వ్యవహారానికి సరిపోతుంది అనేసి కొద్దిగా ఇడు రొమాంటిక్ పనులు, ఫ్లర్టింగ్ కొద్దిగా ఆ టైప్ లో చేస్తా ఉంటాడు. సో వాడికి నీకు సరిపోతుంది. సరిపోతుంది. మా అమ్మ మా కట్టలేదు, నీ సరిపోతుంది నీకు నీ చేసే చేష్టలు కానీ మా మీరు అమ్మ కూడా ఆ మాట అన్నారంటే అసలు ఎంత పెద్ద ఏదో ఆలోచించండి. ఇంకా అమ్మే చెప్పిన తర్వాత ఇంకా మనం సర్లే ఇంకా మల్లెల మంచం కానీ పెట్టేసి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీరు ఎదవని. ఆ, ఇతను ఎదవ అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అందరు ఇస్తారండి. చెప్తారా 2 చేతులు వీడియోలో ఎత్తుకున్నారు. కంటెంట్ రాలరా నీకు నేను. ఆయన అన్నదాన్ని వేసుకుంటా. మీరు నలుగురు కొట్టుకోండి, పర్లేదు, నేను వెళ్ళిపోతాను. లేదు పాపం అందరూ పిలిపించి మీరు వెళ్ళిపోతే ఎట్లా అని. అంతేనా? చివరికి మేము నలుగురమే మిగిలిన మేడం. మేమన్నా ఉండండి. ఏంటండి అంత పెద్ద మాట అనేసారు, చివరికి మీరు నలుగురే మిగిలారని. అంటే ఎవరైనా విడిపోయారా మీ దగ్గర నుంచి? స్టార్టింగ్ ఇల్లే ఉన్నారు, లాస్ట్ కి ఇల్లే ఉన్నారు అని చెప్తాను అంతే. స్టార్టింగ్ ఎలా పరిచయం మీ అందరికి? ఆ ఊరు కాబట్టి అలా పరిచయం అంతా అంతేనా? చుట్టుపక్కల అంతా అట్లా. మొత్తం ఊర్లోనే బై మిస్టేక్ గా ఈ మనిషిని పరిచయం కలిసిన ఒక వాలీబాల్ ఆట మమ్మల్ని గెలిపింది. ఆ రోజు అనవసరంగా పోయిన ఆడడానికి తర్వాత ఫీల్ అయినా. వాలీబాల్కి వెళ్తే అక్కడ మీరు అక్కడ అప్పటికే వీడియోస్ చేస్తున్నారా? అప్పుడు చేస్తా ఉన్నాడు. ఉమ్. ఇంకా పరిచయం అయినాం. నేను అప్పుడు కవర్ సాంగ్స్ చేస్తాను. యాక్చువల్ నేను డాన్సర్ ని, ఓ, కొరియోగ్రాఫర్ కూడా చేస్తాను కొంచెం చిన్న చిన్న సినిమాలు. ఈ డాన్సుల్లోనే ఈ రొమాంటిక్ స్టెప్స్ అన్ని నేర్చుకునే వాళ్ళు. అక్కడి నుంచి మల్లెల మంచం అనమాట. అట్లా పరిచయం ఇంకా ఓకే యాక్టింగ్ చేద్దాము అనే ఒక థాట్ లో అన్నతో పాటు ఒక 2 years ట్రావెల్ చేసి తర్వాత ఇంక ఈ మనిషి నువ్వు కూడా పెట్టరా ఛానల్, నువ్వు బాగా చేస్తావు, నీలో ఉందిరా. ఇలా ఉంది. ఛాలెంజ్. టాలెంట్. సారీ. నువ్వు గ్యాప్ బ్రో మళ్ళీ. ఉంది ఇంకా అని చెప్పి సరే మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి ఉమ్. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. కాదు, 2 సంవత్సరాలు ట్రావెల్ చేసా అన్నారు కదా, ఎక్కడికి? ఈయన వన్మాదర్ నుంచి కడప. రాయంపేట నుంచి తిరుపతి. ఓకే, మీరిద్దరు ఎట్లా పరిచయం? మరి వీళ్ళిద్దరు ఎలా ఆడయ్యారు? ఈయన వల్ల వాళ్ళిద్దరు మా పరిచయం. ఇంటికి నుంచి వీళ్ళ ఇంటికి ట్రావెల్ చేసేవాడిని. అలా పరిచయం. మళ్ళీ వాళ్ళ ఇంటికి నుంచి మా ఇంటికి వచ్చేవాడు. ఆ ట్రావెలింగ్ లో యాక్చువల్లీ పరిచయం. వీడు నా చెడ్డీ దోస్త్. అంటే చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి friends. చెడ్డీలు వేసుకునే అది ఇప్పుడు వెళ్ళలేదు వేరే విషయం. ఆ? ఇప్పుడు వెళ్ళలేదు వేరే విషయం అంటున్నా. ఇప్పుడు ఏంట్లేదు వేరే విషయం అనేసి. అర్థం కాలేదు. స్పాట్ అయ్యో. అందుకోలేకుండా వెంటనే అట్లా తీసేసుకోవాలండి, అన్ని సంవత్సరాలు ట్రావెల్ చెప్పిందే నేర్చుకున్నా కదా. చెప్పండి, మీరు చెప్పండి, మధ్యలో ఆపేసాను. అంతే అయిపోయిందా చెడ్డీ దోస్త్? ఆలోచించుకుంటాను అంతే. నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఆ. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం, కలిసి ఎంజాయ్ చేయడం అన్నీ చేస్తున్నాం. ఉమ్. సడన్గా లాక్డౌన్ వచ్చింది. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం, యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వీడు చిన్నగా గ్రో అవుతా అంటే వీడి హ్యాపీనెస్ని నా హ్యాపీనెస్గా నేను క్రియేట్ చేసుకోవడం. నేను కువైట్కి వెళ్ళిపోయినా, మధ్యలోనే కువైట్కి వెళ్ళిపోయినా. అక్కడ వాడికి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నేను హ్యాపీనెస్ పొందడం, ఇట్లా ఎంజాయ్ చేస్తాను. కాదు, ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిచ్చారండి ఆయనకి? రాసిచ్చినా కూడా మైండ్ లో పెట్టుకునేంత మతిమరుపు మనకి. అంత వాడి లేదు. డైలాగ్ నేను చెప్తాను, నా డైలాగ్ వాడి చెప్తాడు. స్క్రిప్ట్ రాసిచ్చిన ఎక్స్చేంజ్ చేసుకుంటారా మీరు అట్లా? మరి వాడికి ఈయన మంచి ఎట్లా డైలాగ్ రాసిందని నేను, నాకు మంచి డైలాగ్ రాసిందని వాడి క్యారెక్టర్ నాది, నా క్యారెక్టర్ వాడిది. అట్లా నేను కాదు ఈడు.
ఏదో నాకేం జరుగుతుంది అర్థం కాదు. ఇలా కొట్టుకోవడానికి సరిపోద్దిగా మీకు రోజు. మీరు ఎలా పరిచయం మరి వీళ్ళకి? నేను అలా గాలికి ఏమైనా వీడియోస్ ఎగురుకుంటూ ద్వారా వచ్చారా? వీడియోస్ ద్వారా వీళ్ళకి షాప్ ఉంది యాక్చువల్ గా, కిరాణా కొట్టు. ఆహా, ఆ ఆ షాప్ కిరాణా లో కొట్టు వీడియోస్ వీళ్ళేనా? వెళ్ళినప్పుడు ఇంకా 90% వీళ్ళదే కిరాణా అన్నమాట. షాప్ మాదే వీడియోస్ లో ఉండేది. ఆ. ప్రతిసారి మీ సో కిరాణా వాళ్ళకంటే షాప్ ఎక్కువ మాకు బాగా యూజ్ అయింది. ఆ కిరాణా కొట్టు పెట్టి వాళ్ళు ఎక్కువ లాభం ఉండదు తెలియదు కానీ మేమైతే బాగా బాగా లాభం లాభపడ్డాం. అది మాత్రం నిజమే. ఎన్ని వీడియోస్ అండి కిరాణా షాప్ కిరాణా లో? షాప్ చేసి. ఆ కిరాణా షాప్ వల్ల మీరు పరిచయం అయ్యారు అట్లా. అట్లా వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరండి? అన్ని ఏం? హైలైట్ మెయిన్. అసలు ఎంత అమాయకుల్లా కూర్చున్నారు చూసారా? నిజంగా చూడడానికి పైకి అమాయకుల్లాగా ఉంటాడు కానీ లోపల మాత్రం రాజా సినిమాలో వెంకటేశ్వర యాక్ట్ చేస్తారు కానీ ఆ, పరిస్థితులే. ఇది ఒకసారి యాక్ట్ చేయరు అట్లా. నేను మ్యూజిక్ ఇస్తా బ్యాక్గ్రౌండ్ లో. కానీ అరా ధనం పెట్టు. ఇట్లా ఇట్లా మీరు చేయండి. ఏం చేయరా? మనకు అసలు రాదండి ఇది చేస్తున్నారండి మీరు అది. ఆల్రెడీ. We got grace. గాడ్ బ్లెస్ యూ బాయ్స్. ఓకే, సో మల్లెల మంచం పెట్టిన తర్వాత ఈ జనాల నుంచి మీకు వచ్చిన రియాక్షన్ ఏంటన్నా? ఏంటంత గలీజ్గా ఛానల్ పేరు ఉందన్నాడు ఎవరైనా అన్నారా? అసలు ఒకరైనా? గలీజ్ గాని లేదు కానీ నీ ఛానల్ పేరు భలే వింతగా ఉంది, అసలు నీకు ఎందుకు పెట్టాలనిపిస్తుంది ఆ ఛానల్ పేరు అనేసి అని లైవ్ లో. నవ్వు వస్తుంది ఎవరికైనా. అంటే నా ఇంటెన్షన్ మన ఛానల్ పేరు చెప్పగానే ఫస్ట్ నవ్వాలా. ఉమ్, ఫస్ట్ యాక్చువల్ గా అంత నచ్చానా అని పెడదాం అనుకునే ఛానల్ పేరు, అంత అంత నచ్చానని. ఓకే. అది మరీ ఇంకా అద్భుతంగా ఊరికి ఉంటుంది. నచ్చదేమో అని చెప్పి మల్లెల మంచం సెట్ చేసుకుంది. మల్లెల మంచం మల్లెల set మంచం. చేసుకున్నారు. మీ ప్రతి వీడియోకు ముందు ప్రతోడి జీవితం బానే ఉంది, ఒక నా డైలాగ్ జీవితం. ఉంటుంది ఎగ్జాక్ట్ గా, ఒక నా జీవితం తప్ప అని. ఏ అండి మీ జీవితానికి ఏమైంది అంత? స్టార్టింగ్ లో పెద్ద బొక్క పడింది మేడం, అందుకే బాగానే ఉంది. ఏం బొక్కబడింది? మామూలు కింద పడినా మేడం. మీకు పడిందా? మీకు పడితే మీరు ఛానల్ ఫార్మాలిటీకి ఏదో ఒకటి అంటే అన్ని రెండు సార్లు అయితేనే కదా, అందువల్ల నాకెందుకు ఇలా జరుగుతాయి. కూడా 2 సార్లు. చెప్పినారండి, ఆల్రెడీ చెప్పినారు నాకు. ఏదైనా 2 సార్లు. 2 సార్లు కంపల్సరీ అవ్వాల్సిందే. నాకు కూడా రెండోసారి ఛానల్ పెడితే నిలబెట్టుకున్నాను నేను. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అది సరిగ్గా చేసుకోలేకపోయినా, రెండోసారి పెట్టినప్పుడు అప్పుడు నేను దాన్ని. మీరే నా ఛానల్ పెట్టించింది? ఆ. అవునా? కొమ్మల మీరు మీ ఛానల్ కి వీళ్ళందరూ ఛానల్ మిగతాటన్ని చిన్న చిన్నది ద్వారా వచ్చినట్టన్ని. ఆయన మీ నుంచి వచ్చింది. అంతే. అవి ఎందుకులేండి, అవన్నీ ఎందుకులేండి, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు అంతే. ఎవరి కష్టం వాళ్ళది మేడం, ఎవరి వీడియోస్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది అంతే. ఎవరు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకోరు అంటున్నా. ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకోకరా ఇప్పుడు. ఒప్పుకోనని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోడంట. ఎందుకు ఒప్పుకోరండి? ఒప్పుకోవాలి గుంత కదా. నాటి విత్తనం వేసే దొరకు ఏందండి, దాన్ని పోగొట్టుకుంటామా దాన్ని పెంచుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటది అంతే. మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. విత్తనం మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది దాన్ని అది చాలా మంది తీసుకోవట్లేదు, ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి నేను చాలా మంది అంటే మా బాబు బంగారమేనా అండి? అతను ఒక్కరిని ఎందుకు టార్గెట్ నేను చేస్తున్నారు? వినింది చూసింది ఆయన ఒక్కరినే కాబట్టి. అతను ఒక్కరే మనేం లేదు, ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడటము. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి వీడియోస్ మీరు వాళ్ళది. పెట్టించలేదా? పెట్టించాను. ఓకే, మరి ఇంకేంటి? పెట్టించారు, అయిపోయింది, సింపుల్. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం, నేను మనం ఎందుకు మేడం దాని గురించి ఫోర్స్ అంటే మనం ఇప్పుడు రే నేను పెట్టేసాను చెప్పురా 10 మనం చెప్పలేం కదా ఛానల్ గురించి. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు మీరు అడగగానే అవునా పాపం 2 సార్లు పెట్టించి అంత ఓపిక చేసాను నేను చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటా. ఇప్పుడు మొన్నటి దాకా నా బండి పైన కూడా త్రిబుల్ అనే ఉంటది. ఈ మధ్యన మళ్ళీ మంచి పెట్టుకునే కానీ నా ఎవరు అడిగినా ఎంత ఉంది, ఎవరండి ఛానల్ పెట్టిందంటే ఇట్లా జయకృష్ణ అని పెట్టించాడు అంటే, మరి సపరేట్ కావచ్చు కదా ఎందుకు ఇంకా ఇది చాలా నాకు ఎన్నో వచ్చినాయి. నువ్వు సపరేట్ గా చేసుకోవచ్చు కదా, ఆమె ఎందుకు చేసుకోవాలా, నువ్వు కూడా మేమతో చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటది. స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము అల్లుకుంటూ పోతే అది సినిమా అవుతుంది ఖచ్చితంగా. మా ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరింది. మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్ లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ అని చెప్పి మీ ఇద్దరం, నేను ఎవరు వచ్చినా పక్కకు పోను, అదే జరగని పని. అది ఎంత గానీ ఏమన్నా గానీ మళ్ళీ ఏమొచ్చినంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది, అది ఉన్నంత కాలం ఇది ఉంటది, అయితే పక్క. మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి? మా బాబు బంగారం గానీ తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు, అసలు ఎక్కడ వీడియోస్ లేవు, మాట్లాడట్లేదు, చెప్పుకోవట్లేదు. 2 లైవ్ వీడియోస్ వచ్చినాయి, ఒక క్లారిటీ లేదు ఇక్కడ. లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయింది, దాంట్లో లైవ్ వీడియో చూసింటారు కదా మేడం, క్లారిటీ వచ్చింది కదా. మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడు, నా పాటికి నేను ఉన్నా, ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నా. మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే, ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత నేను ఇస్తా ఇంటర్వ్యూ. సో గొడవలు వద్దు, ఈ పంచాయతీలు మనకి పంచాయతీలు ఏమొద్దు, ఎవరు బతుకోలు బతుకుందాం అని ప్రశాంతంగా ఉన్నాము. చూద్దాం, ఆయన ఏమన్నా మారితే తర్వాత మనం మారుదాం, లేదంటే అంతవరకు ఏం లేదు అంతే. అంటే పెద్ద గొడవ జరిగింది అస్సలు ఒక్క మాట కూడా అనుకోవాలా, ఇదైతే షూర్. మేము ఎదురుపడి మాట్లాడుకొని తిట్టుకొని అరుచుకొని కానీ ఒక్కటి కూడా లేదు.
కానీ ఏదో జరిగింది, మాట్లాడుకోవట్లేదు, వదిలేసారు. చిన్న మ్యాటర్ అండి, అది పెద్ద విషయం కూడా కాదు నన్ను అడిగితే. చిన్నదాన్ని ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడవ చేసుకుంటారు కదా, అవన్నీ ఇప్పుడు అట్లాంటిది అది. నేనేమన్నా బ్రదర్, ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏంటది? ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది. Education. ఎవరండి మీరందరూ? ఎవర్రా మీరంతా అని ఒక డైలాగ్ ఉంటది కదా, అలా ఎప్పుడైనా అనిపించిందా మిమ్మల్ని మీరు చూసుకుంటే? మమ్మల్ని మేము చూసుకునేప్పుడు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. వీడియో తీసే ఇన్ని ప్రతిసారి చూసినప్పుడు నాకు ఇన్ని అనిపిస్తుంది, నన్ను చూసినప్పుడు ఆయనకి అనిపిస్తుంది, ఇన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, మమ్మల్ని మేము చూసుకునేప్పుడు అనిపిస్తుంటది. ఓకే, మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత వీడియోలు చేస్తున్నారు మళ్ళీ మీరు కూడా? వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు మీరు? నేను కూడా 2 times వెళ్ళేసి వచ్చాను కోవిడ్ కి. ఉమ్, అయితే ఆరంభం ఇంతనే మొదలైంది, ఉమ్, ఇప్పుడు స్టిల్ ఇంకా పోతుందిరా ఇంకా ఒక్కడిని ఎట్లా అనుకునే టైంలో కూడా మళ్ళీ వచ్చినాడు. ఈడే వచ్చిండు. ఆ ఫస్ట్ లో నుండి లాస్ట్ లో ఉన్నాడు. ఉమ్, మరి ఫ్యూచర్ లో అంటే నేను మధ్యలో ఒక 1 year ఫస్ట్ ఛానల్ పోయిందని చెప్పాను కదా, ఓకే 1 year నాకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. ఉమ్, అంటే నాకు ఈవెంట్స్ ఉన్నాయి, నాకు ఓన్ గా ఈవెంట్స్ ఉంది, ఓకే అది చేసుకుంటూ ఇది దూరం పెట్టేస్తా ఉన్నా. ఉమ్, అప్పుడు అన్నకి ఒక 1 year కొద్దిగా రీచ్ పడిపోయింది. ఓకే నేను సపోర్ట్ లేను. నేనుంటే మా ఇద్దరి మధ్య ఏదో నలుగురు రాయేస్తాడు ఆ మనిషి. ఉమ్, ఒక్కడినే అయిపోయి ఆ మనిషి దూరం వెళ్ళిపోయి నాకు 1 year గ్యాప్ వచ్చి ఉమ్, ఇంకా ఇంకొద్దురా పాపం ఆ మనిషి నన్ను నమ్మినాడు, నేను ఉంటాను అనుకున్నాడు, నేను సడన్ గా మధ్య వెళ్ళిపోకూడదని చెప్పి ఈవెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఉమ్. సచినా బతికినా నీతోనే పోనా అని చెప్పి యూట్యూబే ఇంకా అది మాత్రం అయిపోయింది. సచ్చినా బతికినా అది మీతో- అంతే అంతే. మరి మీ పిల్లం కూడా మీతో అంత ఇదిగా ఉండదేమో కదండి, అంటే సచ్చినా బతికినా. అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు కదా. ఉమ్, అంతే, అన్నదమ్ములు. దేవుడు ఇచ్చిన అన్న, దేవుడు ఇచ్చిన అన్న. నాకు అన్నెవరు లేరండి, నాకు నా తమ్ముడు ఉన్నాడు కానీ నాకంటే 2 ముందు పుట్టి చనిపోయారు. ఉమ్, నాకు నిజంగా నాకు అన్నుంటే ఇట్టే ఉంటాడేమో సపోర్ట్ గా అని నాకు ఈ మనిషితో అనిపిస్తా ఉంటది. అనిపిస్తుంది. అంతే, ఎవడైనా జగిసా నీకు ఏమవుతుందంటే ఫ్రెండ్ గా పరిచయం దేవుడు ఇచ్చిన అన్నయ్య నాడు ఉమ్, అని చెప్పుకుంటా అంతే. దేవుడు అంతే. ఇచ్చిన అన్నయ్య అంట. ఆశీర్వదించండి. ఫ్రెండ్షిప్ అంటే గాడ్ బ్లెస్ యూ చెల్లానండి. ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది డబ్బు ఆశించి ఇది ఉంటది నార్మల్ గా. ఫ్రెండ్షిప్ అంటే డబ్బు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అంటే వీడితోనే నచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా. ఎవరు? Okay. వీడొక్కడే నాకు ఫ్రెండ్. అంటే ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళతో రేపటి నుంచి నా ఫ్రెండ్ అని చెప్పు నీ కథ. నువ్వు తమ్ముడు కదా? తమ్మునే కదా. నువ్వు తమ్ముడు. ఒకసారి నేను నీకు సపోర్ట్ చేయాలి కదా. చెప్పురా చెప్పు. చెప్పు. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, మిమ్మల్ని ఎవరు నువ్వు పట్టించుకోవట్లేదు. మాట్లాడరా, నీకు నేను ఉన్నా, నువ్వు ఏదో ఒకటి మాట్లాడి చెప్తా. మాట్లాడరా. సంబంధం లేని మ్యాటర్ తీసుకో. నేను తెచ్చేదాన్ని. కాంట్రవర్సీ ఎదురు. ఏది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా మీరు ఏం మాట్లాడగలరు? ఒక మాట మాట్లాడండి చూద్దాం. ఇప్పుడు స్పాండినస్ అంటే రాదు ఇప్పుడు మేడం. చెయ్యి ఇరిగిపోయినోడికి అంటే అనస్థీసియా ఎంత ఎంఎల్ ఇస్తావు? ఉమ్. ఇక్కడ ఆఫీసర్ రాట్లేదు. చేతికి ఇస్తాడు బ్రో, ఎంత ఇస్తాడా? తీయడు వాడు. రే పప్పు గుట్ అది నిజం, అది అల్ట్రాసౌండ్ మీకు స్కానింగ్ కడతారు కదా, అది పెట్టి బ్లాక్ ఇస్తారు. కానీ మేడం మీరు ఎంట్రీ అయిపోయిన తర్వాత వాడిది అనస్థీసియా నేర్చుకోండి. అది నిజంగానే చూడండి, ఎనస్థీషియా గురించి మాట్లాడేదాడు. మాట్లాడేస్తారు మనం ఏదేదో మాట్లాడుతుంటే ఎనస్థీషియా అంటున్నారు. 999 వీడియోస్ చేస్తున్న తర్వాత ఈ మధ్య కామెంట్స్ లో కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు. ఏం చెప్పగలరు ఆన్సర్? వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు. మేబీ కంటెంట్ లేకపోయినా కూడా మేము మళ్ళీ ఇంకో మంచి కంటెంట్తో వస్తాము, దాని నో ప్రాబ్లం. ఎప్పుడు రాకుండా ఈ మధ్య వస్తున్నాయి అంటే వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు, ఊర్లలో చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను ఏం పట్టించుకోవాలి, మన పని మనం చూసుకుంటా ఉంటాము. ఎవ్రీ టీ స్టాల్, ఎవ్రీ టిఫిన్ స్టాల్, ప్రతి ఒక్కటి ఊర్లో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి 999 గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడి నుంచి ఈ చెట్టు నుంచి పైకి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరనేది తెలుస్తుంది, త్వరలో తెలుస్తుంది. తర్వాత మేము కూడా మాట్లాడాలంటే మాట్లాడతాం. వాటర్ బాటిల్ ఏంటి బాబు, గట్టిగా ఫైర్ అయిపోయినాడైనా వాటర్ బాటిల్ నువ్వు తగ్గద్దునా. అవన్నీ కాదులేండి మేడం, ఏం అడిగిండ్రు మీరు? ఉండు, నేను చెప్తా. కంటెంట్ కంటెంట్ బాగాలేదు. కంటెంట్ నేనేమి మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చి రాపిలే. అప్పుడు రాసింది నేనే, ఇప్పుడు రాసేది నేనే. నేను కామెంట్లు వచ్చిన తర్వాత చాలాసార్లు చెక్ చేసుకొని చూశాను. నేను అప్పుడేమన్నా నేనేమన్నా కొత్తగా రాశానా, ఇప్పుడేమన్నా డల్ అయిపోయాను, దానికి దీనికి టాలీ చేసుకుని అప్పటికిప్పటికి తీసే విధానంలో దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది, అంతేగాని ఎక్కడ నాకు డౌన్ అనిపించలేదు. ఇప్పుడు నాకు వీడియో కంటెంట్ లేదంటే నేను ఆ రోజు తీయకుండానే ఉంటా, కానీ చెత్త వీడియో అయితే పెట్టను. నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేయలేదు. ఏదో వీడియో పెట్టాలనుకుంటే నేను ఏదైనా పెట్టచ్చు. వ్లాగ్ వీడియో పెట్టచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టచ్చు, లేదంటే మా అమ్మతో కారులో వస్తారు 2-3 మాటలు మాట్లాడి అది కూడా పెట్టుకోవచ్చు, నేను డబ్బుల కోసం అది ఇది. నేను ఈరోజు కంటెంట్ లేదు కాబట్టి నేను ఈ పని మీద ఎందుకు అంత మైండ్ స్ట్రెస్ తీసుకొని ఏదో రాసి ఏదో తీసి ఏదేదో అప్లోడ్ చేసి వీళ్ళ దగ్గర మళ్ళీ నెగిటివ్ కామెంట్లు తెప్పించుకోవడం ఎందుకని చెప్పి నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ 999 ఛానల్ ఉందంటే డబ్బుల కోసం అయితే పెట్టలేదండి, అందరిలాగా డబ్బుల కోసం అయితే పెట్టలేదు. అందరు నవ్విపించడానికే పెట్టినాము. అందరు ఈవినింగ్ వరకు కూడా అందరు వర్క్ స్ట్రెస్ తోనే వస్తారు. ఆ స్ట్రెస్ ని పోగొట్టడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది పెట్టాం. వాంటెడ్లీ కామెంట్లు వచ్చాయి. చెప్తా చెప్పని పాపం. ఓకే.
కమాంచారి అన్నైతే ఛానల్ పెట్టించాడు. పెట్టించడం వరకైతే ఆయన చేశాడు. అది నిలబెట్టుకోకపోవడం అది వాళ్ళ చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఈయన పెట్టించాడు, నిలబెట్టుకున్నాడు, నాకు పెట్టించాడు. నాకు ఒక ఛానల్ ఉంది, ఓ నేను చేసుకోలేదు. నా వర్క్ ఏంటంటే నేను కాలేజీకి వెళ్తా, నాకు టైం దొరక నేను చేసుకోవాలి. సో నాకు వీడియోస్ లేదు, నాకు రీచ్ లేదు, నేనేం నన్ను కూడా అడుగుతాంటారు మేడం చాలా వరకు, నువ్వు 999 ఇంట్లో చేస్తావు కదా, నీకు ఎంత ఇస్తారు, వాళ్ళకి ఎంత వస్తుంది అంటే నేను ఒకటే చెప్తా అందరికి, నాకైతే ఎవరు ఏం మీరు, నాకైనా ఏం మీరు, నా వర్క్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను పోతున్నా అంతే. అన్న అయితే నాకేం మీడు, యాజ్ అ ఫ్రెండ్ గా ఒక అన్నగా చేసుకుంటాను నేను అంతే అని చెప్తాను మేడం అందరికి. మీకు ఎంత ఇస్తున్నారండి నాకండి జయకృష్ణ గారు? అప్పట్లో అప్పట్లో నేను డబ్బులు కూడా చెప్పుడు ఆశించలేదండి ఇంతవరకు కూడా. ఆయన్ని ఇంకా ఏదైనా వచ్చినప్పుడు ప్రమోషన్ పాడు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇస్తాడు తప్ప ఇంతవరకు నేను డబ్బుల కోసం నేను ఉండా. మా ఇద్దరి ఎందుకు అన్నట్టు ఏంటంటే మా ఇద్దరు డ్రీమ్ సినిమా అండి. సినిమా కోసం మేము ఉండాలనుకుంటున్నాం. అందుకే కంటెంట్ ఉంటే తప్ప మేము వీడియో తీస్తాం కానీ లేకపోతే అసలు వీడియో పెట్టము. నేనంటే డాన్స్ వీడియోలు పెట్టుకుంటా, ఆయన పాపం అది కూడా పెట్టుకోలేడు. ఇదిగో నాకు ఆన్సర్ వచ్చింది. ఇందాక మీ డ్రీమ్ ఏంటని అడిగాను కదా నేను, ఇప్పుడు చెప్పారు చూసారు. డాన్స్ వేయాలని డాన్స్ ఐ డ్రీమ్. సినిమా 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 ఎవరికైనా కళ ఉంటది కదా, యాక్టర్ అవ్వాలని. అంటే ఇంత ఫేమ్ రావాలంటే కూడా, చేయాలంటే కూడా సినిమా కోసమే. మీరు సినిమా సినిమా రాసిచ్చారండి ఆయనకి, నిజం చెప్పండి. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ చేస్తాను నేను మైండ్ లో రాసుకుంటాను. తెలియకుండా ఏమైనా పంపిస్తాను, అట్లా ఏమైనా వస్తున్నాయి ఆ మైండ్ లో. ఇట్లా పోతుంది అది. వైర్లెస్ షేర్ ఇట్లా బ్లూటూత్ పంపిస్తాను. పెట్టినారు. ఈ మధ్య మీ ఫాలోవర్స్ అదే సబ్స్క్రైబర్స్ ఎవరైతే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారో వాళ్ళకి కూడా మీరు థ్యాంక్ యూ, ఇప్పటిదాకా ఉన్నందుకు, ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు కూడా నాకేం బాధ లేదు, థ్యాంక్ యూ అని చెప్పారు. అంతే. ఎందుకట్లా? మళ్ళీ వాళ్ళని నేను తెప్పించుకుంటానే నమ్మకం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదంటే పోవాలి. బలవంతంగా మనం ఎంతసేపు కూర్చోబెడతాం చెప్పండి. ఇప్పుడు నన్ను రా 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 అని రా అంటే నాకు ఇష్టం లేకపోతే నేను లాక్ వచ్చినా కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా. నచ్చితే నువ్వు రావద్దన్నా కూడా వచ్చేస్తా. కంటెంట్ నచ్చి రావాలా. మనం ఉండు, సారీ బ్రో నెక్స్ట్ టైం మంచి ఇష్టం ఉండండి, అది ఎందుకు? మనం కంటెంట్ లేకపోతే మనం అన్ని భంగపడుకోవాలి. ఓకే బ్రో, ఓకే ఇన్ రోజు సపోజ్ థ్యాంక్ యూ, నెక్స్ట్ టైం మీకు మంచి కంటెంట్ తీసి మీ చేత మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అబ్బా బాబా కాదండి, ఇంతేనా? ఇలానే వస్తుంది కదా కామెడీ. ఇంకా ఆబ్వియస్లీ ఈయన బాగా మంచి లోపల బ్రహ్మానందం గారు ఏమైనా దాక్కువ అన్నారు అట్లా? అన్ని యాంగిల్స్ ఉన్నాయి వాళ్ళలో, అన్ని యాంగిల్స్ ఉంటాయి, అన్ని కవర్ చేస్తున్నారు. బానే వెళ్తున్నాయి మల్లెల మంచం వీడియోస్ కూడా బాగుపోతానండి. మరి ఎందుకు లాంగ్ వీడియోస్ ఎవరు చేయరు మీరు అసలు? అంటే అంత మాకు టైం లేదండి ఫస్ట్ పాయింట్ మేడం. ఒకటి మాకు అన్ని, నేను ఓవరాల్గా ఛానల్ ఉన్నప్పుడు చెప్తున్నా, మాకు అన్ని ఛానల్ అన్ని కలిసి ఉన్నప్పుడు మేము రోజుకి ఒక 5-6 మంది 5-6 వీడియోలు తీసుకోవాలి. సో మాకు షార్ట్కే ఇప్పుడు రేపు మాకు వీడియో పెట్టుకోవాలంటే మేమంతా ఈరోజు కష్టపడితే కానీ రేపు మాకు వీడియో ఉండదు అనమాట. సో అట్లా మాకు డే అట్లా గడిచిపోయేది. ఇంకో కాన్సెప్ట్, ఒకటి కోసం వారం కష్టపడితే వారం ఈ 4 పస్తులు ఉంటారు నెక్స్ట్ మంత్ లో. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? అర్థమైంది. రైట్. అందుకు మేము రేపటి కడుపు నేను ఓన్లీ షార్ట్లో ఒకటి, షార్ట్లో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని షార్ట్లో ఒకటే అట్లే బ్యాలెన్స్ చేసుకుంటా వస్తా ఉన్నాము. ఫ్యూచర్ లో రావచ్చండి పక్క. ఈ ఇయర్ ఎండ్ లోపల ఒక 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 చిన్న ప్రాజెక్ట్ అనేది అనుకుంటాను మైండ్ లో. అది హోప్ సక్సెస్ అయితే ఒక మంచి కంటెంట్ అనేది మీకు బాగుంటది. షార్ట్ ఫిల్మ్, ఇండిపెండెంట్ ఫిల్మ్, ఏదో దానికి ఏం పేరు పెట్టడం మా ఇల్లు, మా మైండ్ లో కంటెంట్ ఉంది. అది నో మోర్ అని పెడతాం మేడం పేరు. టైటిల్ నో మోర్. ఇంకెవరు లేరు, ఇంకేం లేదనా? అదేం టైటిల్ అండి? అంతే, కొత్తగా వింతగా ఉంటుంది. వింత అది ఇప్పుడు అది వింతగా ఉండాలి, అందరూ ఉండేదైతే ఉండకూడదు. అదే మా కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని రోడ్ల మీద గుర్తుపడతారా ఊర్లో? ఏం అడుగుతారు, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మల్లెల మంచం బ్రో నువ్వే కదా అంటారు. మనిషివేనా? ఓకే, చాలా వస్తాయి. జస్ట్ ఫర్ జోక్ మేడం, మళ్ళీ సీరియస్ జోక్ అండి, మళ్ళీ సీరియస్ తీసుకోకండి. జోక్ ని మనం జోక్ అని చెప్పుకోవాల్సి వస్తుంది చూడండి. అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం చెప్పలేం మేడం. అదేమైందంటే ఇప్పుడు ఇన్ని రోజులు పెంచుకున్న ఫేమ్ అంతా ఒక్క మాటతో వాళ్ళు ఏదేదో ఊహించేసుకుంటారు. మళ్ళా వాళ్ళకంతా అర్థం చెప్పుకుంటారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఒకరికంటే ఇస్తాం, అందరికి ఎక్కడ ఇస్తాము మీనింగ్.
అంతే ఉంటే వాళ్ళ నెగిటివ్ గా తీసుకోవాలన్నప్పుడు ఏం చెప్పినా ఎలా చెప్పినా నెగిటివే పోతుంది. పచ్చకామలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. అందుకే మీరు పచ్చ డ్రెస్ వేసుకొచ్చారు మెయిన్ అయితే నేను కాదు బ్రో. ఓకే చెప్పండి. ఓకే సార్ అమ్మా. బ్యాడ్ కామెంట్లు అదే మ్మ్. వాంటెళ్ళి కామెంట్ చేస్తున్నారు అని వాంటెళ్ళి కామెంట్ చేస్తున్నారని నాకెలా తెలిసిందంటే ఉమ్, మెయిల్స్ ఉంటాయిగా, ఓకే. మెయిల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఉమ్, 9 years ఎగో, Mm. 2 years ఎగో, 1 month ఎగో ఎన్ని రోజులు క్రియేట్ చేసినాయి. అవి కొన్ని మెయిల్స్ 1 month ఎగో, 2 months ఎగో, 3 months ఎగో. వాడికి ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం ఏంది ఎప్పుడు లేకుండా. ఉమ్, ఎవరు చేపిస్తున్నారు కూడా తెలుసు మనకు. చూద్దాం, ఏం మంచి దేవుడు ఉన్నాడు కదా అన్నిటికి పైన, ఓకే. అంతే, అంతే చూద్దాం. చూద్దాం. లాస్ట్ కి ఏమైనా చెప్తారా? నేను చెడు చేసింటే నేనే పోతా, వాళ్ళు ఏమన్నా నా గురించి చదివితే వాళ్ళకి ఇబ్బంది. దాని మించి అంత మించి ఏం లేదు. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ గా? ఆయన పాపం ఈ మనిషి చాలా సీరియస్ గా ఎండ్ చేస్తున్నాడు. ఏందో కంటెంట్స్ డాలీ ప్రమోషన్ చేసుకుంటాను నేను. ఓకే, మీరు అదేం లేదండి. మల్లెల మనసు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ Oh. సో మచ్. Seriously ఇలాగే చెప్పు. చేయండి. ఉమ్, మీకు మల్లెపూలు మనసాదం నేను ఖచ్చితంగా అందజేస్తా. అది best. ఇప్పుడు ఓకే, మీరు నాదేం లేదండి. నాదే. అందరు నువ్వు కూడా ఛానల్ పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. మ్మ్. కానీ నాకైతే ఛానల్ వల్ల నా ఫ్రెండ్షిప్ ని నేను దూరం చేసుకోవాల్సిన అంత అవసరం అయితే నాకు లేదండి. ఓకే, మంచిది. నువ్వు కూడా చెప్పు, నువ్వు చెప్పు. మళ్ళీ చెప్పు. మీ స్టూడియోకి నేను మళ్ళీ రావచ్చా? ఇది ఎందుకో నాకు ఎక్కడికో ఎవరికో హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. రావచ్చండి. ఇంతే, అదేం లేదు. ఉమ్, 4గురికి 5గురికి ఇస్తే కదా, మళ్ళీ ఇస్తుంటేనే కదా మేడం. ఇక్కడ కూడా ఎంతసేపు మాకు ఏపీ కడప ఈ చుట్టుపక్కలే తెలుస్తున్నాం కదా. ఇట్లా ఛానల్స్ లో అప్పుడప్పుడు ఇస్తా ఉంటే మేము ఈ చుట్టుపక్కల కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే. మీరు కాంట్రవర్సీ మీరు క్రియేట్ చేయొద్దు. మా మైండ్ చాలా ఎంటీగా ఉంది. నేను క్రియేట్ చాలా ప్రశాంతంగా ఆ, ఉన్నాము. ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ కాదు, మీరు ఎన్నిసార్లు వస్తానో కూడా నేను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. బాయ్. Bye.